హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి. చాలా లేటెస్ట్ కలెక్షన్స్ సారీస్ అండి. మీషోలో అయితే కనుక ఈ న్యూ ఇయర్ కోసం చాలా సరికొత్త కలెక్షన్స్ అయితే కనుక లాంచ్ చేసేసింది. ఆ కలెక్షన్స్ అయితే కనుక మనం ఎక్స్క్లూజివ్గా ఈరోజు అయితే కనుక వీడియోలో చూడబోతున్నాం. అన్నీ చాలా న్యూ డిజైన్స్ ఉన్నాయండి. అన్ని వీడియోలలో చెప్పినట్లే ఈచ్ అండ్ ఎవ్రీ సారీ లింక్ అయితే కనుక నేను కింద డిస్క్రిప్షన్లో చాలా క్లియర్గా ప్రొవైడ్ చేస్తాను. అండ్ నేను కట్టుకున్నటువంటి సారీ ఎలా అనిపిస్తుందండి, చాలా బాగుంది కదా. ఇది కూడా నేను మీషోలో తీసుకున్న సారీనే. ఈ సారీస్తో పాటుగా నేను వేసుకున్నటువంటి సారీని కూడా మీకైతే కనుక డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చినాను, ఒకసారి చెక్ చేయండి. సో ఈరోజు అయితే కనుక ఈ బ్యూటిఫుల్ కలెక్షన్స్ అన్నిటినీ కూడా నేను 1 by 1 అయితే కనుక చూపించడానికి రెడీగా పెట్టున్నానండి. అండ్ నెక్స్ట్ అయితే కనుక ఈరోజు గివ్ అవే కూడా చూద్దాము. అన్నీ కూడా చాలా బాగున్నాయి కలెక్షన్. సారీస్ అన్నీ కూడా 5 సారీస్ చూపిస్తాను. నా సారీ కలిపి 6th సారీ. అన్ని లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఏది కావాలో మీ ఇష్టం. ఇంకా నేను కట్టుకున్నది అయితే కనుక దీనిలో చాలా కలర్స్ ఉన్నాయండి. నాకు ఎల్లో అండ్ ఆరెంజ్ చాలా అట్రాక్టివ్గా అనిపించింది. తప్పకుండా చెక్ చేయొచ్చు మీరైతే కనుక. ఆరెంజ్ బ్లౌజ్ వేస్తే ఇంకా బాగుంటుందండి. అండ్ అక్కడక్కడ కూడా డాటెడ్ బూటీతోనైతే కనుక వచ్చింది. గ్రీన్ కలర్ బ్లౌజ్ కూడా బాగానే ఉంటుంది. యాక్చువల్గా దీనిలో గ్రీన్ బూటీ కూడా కనిపిస్తుంది కదా. ఇది కంప్లీట్గా జార్జెట్ మెటీరియల్ పైన వచ్చినటువంటి డిజైన్. అండ్ అవుట్లైన్ అంతా కూడా ఇట్లా మనకి ఏంటంటే లేస్ వర్క్తో అయితే కనుక శారీ అనేది హైలైట్ అయిందనమాట. ఇదండి నా శారీ డీటెయిల్స్. అండ్ ఈరోజు గివ్ అవే కూడా చూద్దాం అనుకుంటున్నాం కదా. ఇవాళ అయితే కనుక నేను ఈ కంప్లీట్ వెస్ట్రన్ స్టైల్లో అనుకోవచ్చు, లేకపోతే లాంగ్ జుమ్కీస్ మీదకి అనుకోవచ్చు. సో కొంచెం స్టైలిష్ ఇయర్ రింగ్స్ అయితే కనుక గివ్ అవే కోసం పెట్టున్నాను. తప్పకుండా పార్టిసిపేట్ చేయండి. ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. లైక్ చేసిన స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. లైక్ చేసిన స్క్రీన్ షాట్ నెంబర్ కింద కామెంట్లో మెన్షన్ చేస్తూ మన వీడియోస్ ఎలా ఉంటున్నాయి అనేది అయితే కనుక కామెంట్లో ఇవ్వండి. చాలండి, అంతే. సో ఎవరైతే కనుక అస్సలు లేట్ చేయకుండా తీసుకుని వెళ్తాను, అస్సలు లెంత్ చేయకోకుండా. నెక్స్ట్ అండి, మనకి పైతానీ బార్డర్స్ కూడా ఇప్పుడు ఏంటంటే ఎప్పుడు యాక్చువల్గా ట్రెండింగ్లోనే ఉంటాయి. పైతానీస్ చాలా వరకు ఇష్టపడతారు కదా. అలాంటి కాన్సెప్ట్లో అయితే కనుక ఈ సారీ చూడండి, మంచి షైన్లో అయితే కనుక బ్యూటిఫుల్గా ఉంది. మంచి కల్నేత షేడ్ అండి, గోల్డ్ అండ్ బ్లూ కాంబినేషన్. ఓపెన్ చేస్తే ఇంకా లుక్ సూపర్ ఉంటుంది. తప్పకుండా ట్రై చేయొచ్చు. నేను తప్పకుండా చెప్తున్నాను కదా, ఈ సారీ కట్టి మీకు తప్పకుండా చూపిస్తాను. అండ్ బ్యూటిఫుల్ పళ్ళు అయితే కనుక వచ్చిందండి. మొత్తం అంతా కూడా ఇట్లాగా పీకాక్ స్టైల్ డిజైన్ అయితే కనుక పళ్ళుకి అయితే ఫుల్ హైలైట్ చేశారు. అండ్ చక్కగా ఉంది. మంచి గోల్డ్ జరీలో అయితే కనుక భలే మెరుస్తోందండి చీర. కంప్లీట్ ఫెస్టివల్ వేర్ అండ్ పార్టీ వేర్. మెయిన్గా అయితే కనుక ఈ పీకాక్ స్టైల్లో వచ్చినటువంటి ఈ పళ్ళు అయితే కనుక ఫుల్ అట్రాక్టివ్ ఉందని చెప్పాలి. దాని బేస్ మీదనే మనకైతే 2 సైడ్ ఈక్వల్ బార్డర్స్తో మనకైతే కనుక ఈ విధంగా బార్డర్ అనేది అయితే కనుక పైతానీ డిజైన్ అనేది ఇచ్చారు. కొంచెం క్లోజప్ లుక్ కూడా చేస్తున్నాను. కంప్లీట్ వీవింగ్ కాన్సెప్ట్. బ్యాక్వర్డ్ టర్న్ చేస్తానండి, ఎలా వచ్చిందో మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇది కింద సైడ్ బార్డర్. 2 సైడ్ కూడా ఈక్వల్సే ఉన్నాయండి బార్డర్స్. ఇంకా శారీ మొత్తం అంతా కూడా మనకి సింపుల్గా ఇలాగే వెళ్తుంది. మంచి మౌల్డీ కాన్సెప్ట్ ఉంది శారీలో కూడా. అండ్ మీ ప్రెస్ చేసి చక్కగా అయితే కనుక లైక్ స్టెప్స్ వైజ్గా కూడా పెట్టుకోవచ్చు. అలాగే కుచ్చుళ్ళు కూడా చక్కగా, శారీ మెత్తగా ఫోల్డీగా ఉంది కాబట్టి మీరు చక్కగా కుచ్చులతో కూడా దీన్ని నీట్గా అరేంజ్ చేసుకోవచ్చు అండి. మంచి డార్క్ బ్లూ విత్ మగం కలర్ ఏదైనా ఉందంటే కనుక అసలు సూపర్ సెట్ అవుతుంది. ఖచ్చితంగా రాబోయే వీడియోస్లలో మాత్రం ఈ శారీ నేను మీకు వేసే చూపిస్తాను. ఈలోపు మాత్రం స్టాక్అవుట్ అవ్వకుండా ఉంటే మాత్రం మీరు తప్పకుండా తీసేసుకోండి. ఇదైతే కనుక కంప్లీట్ ఓవరాల్గా శారీ లుక్. మంచి క్వాలిటీలో, మంచి షైన్లో, బడ్జెట్ రేట్లో మనకైతే కనుక వస్తున్నటువంటి వెరీ న్యూ డిజైన్ అండి పైతానీలో. ఇంతకుముందు కూడా పైతానీ సారీస్ మనం చాలా ఇచ్చాము. యాక్చువల్గా అవన్నీ కూడా వేరే డార్క్ కలర్స్, వేరే డిజైన్స్లో అయితే కనుక పైతానీస్ వచ్చాయి. ఇదైతే కనుక ఇప్పుడు లేటెస్ట్గా మనకి ఏంటంటే ఇట్లా షేడెడ్ వస్తున్నాయి కదా కల్నేత కాన్సెప్ట్స్లలో, అలా వచ్చిందనమాట. లుక్ లైక్ కొంచెం టిష్యూలో వస్తున్నాయి కదా అండి, అట్లా వస్తుంది. బట్ ఇది టిష్యూ కాదు, సాఫ్ట్ పైన అయితే కనుక మనకి ఇది చక్కగా లైక్ సిల్క్ మెటీరియల్ పైన వచ్చిందనమాట. ఇదైతే కనుక కట్ చెంగు పార్ట్ ఒక 1 మీటర్ వరకు ఉందండి. ఈజీగా జస్ట్ ఒక టర్న్ వరకు వచ్చింది. ఇక్కడ నుంచి అయితే కనుక మనకి బ్లౌజ్ విత్ కంటిన్యూషన్ మనకి శారీకి వచ్చినటువంటి బార్డర్తో ఎండ్ అవుతుందండి. ఇది మన ఫస్ట్ సారీ డీటెయిలింగ్. చాలా బాగుంది, గిఫ్టింగ్ బాగుంటుంది. మీకు కావాలంటే లెహంగా గౌన్స్ కూడా చక్కగా దీని అయితే కనుక చేయించుకోవచ్చు. బ్యాక్ సైడ్ అయితే కనుక మనకి ఇలా వస్తుందండి. సో మొత్తం బుటీ కాన్సెప్ట్ అంతా కూడా వీవింగ్లోనే చాలా క్లియర్గా అయితే కనుక వచ్చింది. సో చూడండి, నచ్చింది అనుకుంటే కనుక తప్పకుండా మీరైతే కనుక ట్రై చేయొచ్చు. కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి. అండ్ ఇందులో బ్లూ చాలా లుక్ ఉందండి, అందుకోసం నేనైతే కనుక ఆర్డర్ ప్లేస్ చేశాను బ్లూ. అండ్ మీ వరకు అయితే కనుక తీసుకొచ్చాను. క్లోజప్ లుక్ కూడా చేస్తున్నాను. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, కావాలనుకుంటే కనుక ఒక్కసారి చెక్అవుట్ చేయండి. నచ్చింది అనుకుంటే కనుక డెఫినెట్గా మీరు ట్రై చేయండి. కనుక మరొక సారీ అండి, కలర్ కాంబినేషన్ మస్తు ఉంది అసలు. కొంగల్ కాన్సెప్ట్తో వచ్చింది ఈ సారీ. మంచి స్వాన్ రిలేటెడ్లో అయితే కనుక మంచి ప్రీమియం క్వాలిటీలో మనకైతే జార్జెట్ మెటీరియల్ పైన ఈ సారీ
నిజంగా చెప్తున్నాను కదండి, మస్తు ఉందంతే, బోర్ అయిపోవాలంతే. అసలు పట్టుకుంటే ఇట్లా ఇట్లా జారిపోయేటువంటి మెటీరియల్ ఇచ్చాడండి. నిజంగా చెప్తున్నాను కదా, మీరు రెగ్యులర్గా యూజ్ చేసినా సరే మీరు బోర్ అయిపోయి మీ చేత్తో ఇంకొద్దులేరా బాబు ఎన్నాళ్ళు ఈ చీరని తీసే వరకు ఈ చీర మిమ్మల్ని మాత్రం వదిలిపెట్టదు. అసలు దీనిలో చిరగడం, నలగడం, అరగడం ఏది లేదండి అసలు. దీంతో అంత మంచి క్వాలిటీ వేశాడు. అండ్ ఇప్పుడు బాగా రన్నింగ్ అండి. యాక్చువల్గా దీంట్లో పింక్ వచ్చింది, ఎల్లో వచ్చింది, బ్లూ వచ్చింది. ఇంతకుముందు ఓన్లీ ఒక్కటే కలర్ ఉంటుండే, బట్ ఇప్పుడైతే కనుక చాలా కలర్స్ అయితే కనుక మనకి మీషోలో అవైలబుల్గా ఉన్నాయి. నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, ఒకసారి చెక్ చేసుకుంటే మీకు అర్థమవుతుందండి. లైక్ అన్ని కలర్స్ బాగున్నాయి. నేను దీనిలో పింక్ తెప్పించాను, బ్లూ కూడా తెప్పించాను, చూపిస్తాను అవి కూడా మీకు. ఇది బార్డర్ అండి, మనకి కొంచెం లుక్ లైక్ కొంచెం సాటిన్ లాగా ఉంది కానీ బట్ జార్జెట్ బార్డర్ ఇది, కానీ లుక్ మాత్రం అట్లా కనిపిస్తుంది. మంచి క్వాలిటీ ఉందండి. ఇది బ్లౌజ్ 80 సెంటీమీటర్లోనే మనకి ఏంటంటే శారీలో వచ్చినటువంటి కొంగల్ కాన్సెప్టే తీసుకుని బ్లౌజ్లో అయితే కనుక ఇచ్చారనమాట. కంటిన్యూషన్ శారీ అయితే ఇట్లాగే వస్తుంది. అండ్ తప్పకుండా ఈ చీర కూడా నేను మీకు కట్టి చూపిస్తాను, మీరు ఏం డౌట్ లేదు, సూపర్ ఉంటుందండి. తీసుకోవాలనుకుంటే మాత్రం తప్పకుండా తీసుకోండి. ఇదైతే కనుక మనకి పళ్ళు పాట అండి. పళ్ళు దగ్గర నుంచి అయితే కనుక కొంగల్ కాన్సెప్ట్తోని మనకి ఇలాగా వచ్చేసింది. సో బ్లౌజ్ కూడా కొంగల్లానే వచ్చింది కదా మనం చూసుకున్నట్లయితే కనుక. ఇక్కడ నుంచి కంటిన్యూషన్ అంతా కూడా మనకి శారీ అనేది ఇలాగే వెళ్తుందండి. మంచి ప్రీమియం క్వాలిటీ వచ్చేసింది, శారీ అంతా కూడా ఇలాగే వెళ్తుంది. అండ్ మంచి క్వాలిటీ ఉందండి. నాకైతే కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగా నచ్చింది. అండ్ తప్పకుండా తీసుకోవచ్చు వితౌట్ ఎనీ డౌట్ అండి. నిజంగా చెప్తున్నాను కదా, ఈ క్వాలిటీకి ఈ ప్రైస్కి అయితే కనుక మన అమౌంట్ అయితే మాత్రం నిజంగా వర్త్ అనే చెప్తాను నేనైతే. మీరు చూడండి, తప్పకుండా మీకు నచ్చే డిజైన్ ఇది కూడా. సో రెగ్యులర్ యూజ్ మీద కానివ్వండి, ఆఫీస్ యూజ్కి అలా సింపుల్గా లైట్ వెయిట్గా కట్టుకోవాలనుకున్నప్పుడు కూడా ఈ చీర అయితే మీకు చక్కగా పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. ఓవరాల్గా ఇది మన సెకండ్ శారీ. నేను చెప్పాలంటే క్రీమ్ కలర్ కూడా వేసుకోవచ్చు బ్లౌజ్, ఆఫ్ వైట్ పైన అయితే కనుక లైక్ అట్లా కూడా మీకు సూట్ అవుతుందండి. ఎందుకంటే దీంట్లో మనకి కొంగల్ కాన్సెప్ట్ అదే వచ్చింది కదా, అట్లా ఉంటుంది అనమాట. సో ఇది ఓవరాల్గా అయితే కనుక శారీ లుక్ మంచి కలర్ ఉందండి. అన్ని కలర్స్ బాగున్నాయి. నేను బ్లూ ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. అప్కమింగ్ వీడియోస్లో పింక్ అండ్ ఎల్లో కూడా నేను పాసిబుల్ అయితే షేర్ చేస్తాను. బట్ స్టాక్ అవుట్ అవ్వకముందే తీసి పెట్టుకోండి. అండ్ చక్కగా వచ్చింది, లైట్ వెయిట్ మెటీరియల్, ప్రీమియం క్వాలిటీ. కనుక మరొకసారి షేర్ చేస్తున్నానండి. రీసెంట్ వీడియోలలో కూడా నేనైతే కనుక ఈ సారీ కట్టుకుని మీకు డీటెయిల్స్ కూడా ఇచ్చానమాట. చాలా బాగుంది, మెటీరియల్ వెరీ సాఫ్ట్గా వచ్చింది. ఇదేంటంటే ఒక థీమ్ వైజ్ స్టైల్లో వచ్చింది అనమాట. లైక్ స్టెమ్స్ కానివ్వండి, అక్కడక్కడ బర్డ్స్ కానివ్వండి, యానిమల్ ఈ ఫిగర్స్తో అయితే కనుక వచ్చిందనమాట. ఓపెన్ చేస్తే మీకు ఇంకా కూడా క్లియర్గా అర్థమవుతుంది. అండ్ ఇదైతే కనుక మనకి పళ్ళు అండి. ఇట్లా ఇక్కడ నుంచి అయితే కనుక మనకి పళ్ళు స్టార్ట్ అయింది. మెయిన్గా దీనిలో అందం అంతా కూడా ఈ ఆఫ్ వైట్, ఈ క్రీమ్ కలర్, బిస్కెట్ కలర్ చెప్తాం కదా, దీనిపైన ఈ గ్రీన్ అండ్ ఎల్లో కాన్సెప్ట్ అయితే కనుక చాలా బాగా హైలైట్ అయింది. ఇది కంప్లీట్గా మనకి అయితే కనుక వచ్చినటువంటి పళ్ళు కాన్సెప్ట్. ఇక్కడ నుంచి చూడండి, మీకు మొత్తం అంతా కూడా బర్డ్స్, జింకలు, పులులు ఇవన్నీ కూడా మీకు కనపడతాయి చూసుకున్నట్లయితే, లైక్ నెమళ్ళు. సో బర్డ్స్ అండ్ యానిమల్స్ రిలేటెడ్లో అయితే కనుక మనకి ఈ ఆల్ ఓవర్ స్టెమ్ వైజ్గా అయితే కనుక ఈ థీమ్ తీసుకున్నారు. ఇది పైన సైడ్ అయితే కనుక బార్డర్, అండ్ కింద సైడ్ అయితే కనుక మనకి బార్డర్ అనేది ఈ విధంగా వస్తుంది. నైస్ డిజైన్ అండి. ఇది కూడా ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్నాయి కదా ఇట్లా యానిమల్స్, బర్డ్స్, లైక్ ఈ కాన్సెప్ట్లో కనుక వచ్చినవి ఏమైనా ఉన్నాయంటే కనుక ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్నాయి. కాబట్టి ఆ రిలేటెడ్గా అయితే కనుక ఈ సారీ నేను తెప్పించాను. మంచి లెంతీ ఉంది, ఫ్యాబ్రిక్ వెరీ సాఫ్ట్ ఉందన్నమాట మెయిన్గా. సో ఒకవేళ ఎవరైనా తీసుకోవాలి, ఇలాంటి డిజైన్ సిస్టమ్ ఉంటాయనుకుంటే కనుక తప్పకుండా మీకు ఇది కూడా కనెక్ట్ అవుతుందండి. అండ్ మెయిన్గా అయితే కనుక సారీ లెంత్ అండ్ విడ్త్ పక్కాగా ఉంది. అండ్ చాలా బాగా అయితే కనుక దీని మీద ఈ ప్రింటెడ్ అయితే కనుక వచ్చింది. అండ్ ఫ్రంట్ ఎలా వచ్చిందో మనకి అంతే క్వాలిటీ అయితే కనుక బ్యాక్ కూడా వేశారండి. ఇది బ్యాక్, ఫ్రంట్ ఎలా వచ్చిందో బ్యాక్ అలాగే మనకి ఫ్యాబ్రిక్లోనే ఇంక్లూడ్ అయ్యి వచ్చింది కాబట్టి మనకి వాష్లో కూడా ఈ కలర్ ఏమి ఫేడ్ అవ్వదు అనమాట. కొంచెం ఏంటంటే మనం మెయింటైన్ చేసుకునే దాన్ని బట్టి అయితే కనుక మనకి ఏదైనా కానీ లైఫ్ ఉంటుందండి. సో ఇదైతే కనుక మంచి క్వాలిటీ వచ్చేసింది. అండ్ ఇదైతే కనుక మనకి సింపుల్గా ఇట్లాగా బ్లౌజ్ వచ్చింది. కంటిన్యూషన్ శారీకి వచ్చినటువంటి బార్డర్ బేస్ త్రూని ఇది కంప్లీట్గా శారీ యొక్క లుక్ అండి. ట్రై చేయాలనుకునే వాళ్ళు తప్పకుండా ట్రై చేయొచ్చు. ఇప్పుడు ఇలాంటి శారీస్ అందరూ కట్టుకుంటున్నారు, బాగా ట్రెండ్ అవుతున్నాయి. కొంచెం కలంకారీ స్టైల్ వెళ్తుంది అనమాట యాక్చువల్గా చెప్పాలంటే. ఇది ఓవరాల్గా మన థర్డ్ శారీ యొక్క రివ్యూ. నెక్స్ట్ అయితే కనుక మరొక శారీ అండి. కొంచెం ఇదేంటంటే అంబ్రెల్లా కాన్సెప్ట్, లెనిన్ కాటన్ మెటీరియల్ పైన అయితే కనుక వచ్చిందనమాట. ఇది కూడా ఒక న్యూ డిజైన్ మనకి మీషోలో. సో ఓపెన్ చేసి అయితే కనుక దీని డిజైన్ ఎలా వచ్చిందో కూడా చూద్దాము. అన్నీ చాలా లేటెస్ట్గా ఉన్నవేనండి. అన్నీ కూడా అయితే కనుక నేను ట్రెండ్ చూసి జాగ్రత్తగా కొత్తవి చూసి నేనైతే పెడుతున్నాను. లైక్ మీకు మార్కెట్లో దొరికే ఉండాలి, ట్రెండింగ్ ఉండాలి, బడ్జెట్లో ఉండాలంటే నేనైతే కనుక చూస్ చేసి తెప్పించినటువంటివి. మీకైతే కనుక నేను కొనుక్కున్న సెల్లర్ నుంచే మీకు పెడతాను కాబట్టి సేమ్ శారీ మీ వరకు వస్తుందండి. అండ్ తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన వీడియో షేర్ చేయండి. షాపింగ్ పర్పస్ వాళ్ళకు కూడా ఎంతగానో ఈ వీడియోస్ అనేది హెల్ప్ అవుతాయి కాబట్టి. సో శారీలోకి వెళ్ళిపోదాం. ఇంకా ఇదైతే కనుక పళ్ళు అండి.
లెనిన్ కాటన్స్ అందరికీ ఇష్టం ఉంటాయి. కాటన్ మెయింటైన్ చేయలేని వాళ్ళు కూడా ఈజీగా అయితే కనుక కాటన్ లుక్లో వీటిని ఈజీగా మెయింటైన్ చేసుకోవచ్చు. కొంచెం స్టిఫ్నెస్ అనేది ఉంటుంది మనకి, ప్రతిసారి మనం కొంచెం గంజి పెట్టుకోవాలి, ఇస్త్రీ వేసుకోవాలి అట్లా ఉండదన్నమాట. కాబట్టి మనకి మెయింటెనెన్స్ ఫ్రీ ఉంటాయి, బట్ లుక్ మాత్రం సేమ్ కాటన్ ఉంటాయండి. మరి ఇట్లా మనకి ఏంటంటే ఇవి కొంచెం స్టిఫ్గా ఉంటాయి కాబట్టి కొంచెం నిలబడతాయి శారీస్ అనేది, మరి బాడీ హగ్లాగా అయిపోదు అనమాట ఫ్యాబ్రిక్. కాబట్టి మనకి మెయింటెనెన్స్ ఫ్రీ ఉంటాయి, కట్టుకున్నప్పుడు కూడా కొంచెం క్లాస్గా ఉంటాయి. సో ఇదైతే కనుక మీరు చూడొచ్చు, కంఫర్ట్ అండ్ మెయింటెనెన్స్ ఫ్రీలో లుక్ మనకి ఏంటంటే కాటన్ లాగా ఉంటాయి కాబట్టి చాలామంది ఇప్పుడు లెనిన్ కాటన్స్ ఇష్టపడుతున్నారు. సో ఇలా ఉంటుందండి. సో ఇంతకుముందు కూడా మనం కాటన్స్ మీద చాలా ఇచ్చాము, మళ్ళీ కాటన్స్ మీద కూడా చాలా ఇచ్చాము. ఒక్కొక్క వ్యూవర్కి, ఒక్కొక్క కస్టమర్కి, లేకపోతే మీషోలోంచి తీసుకునే వాళ్ళకి ఒక్కొక్క డిజైన్ నచ్చుతుంది. కాబట్టి నేనైతే కనుక డిఫరెంట్ శారీస్ని అయితే కనుక తీసుకొచ్చి షేర్ చేస్తానండి. దాన్ని బట్టి మీరు చూసుకోండి, అందులో మీకు ఏది కావాలనుకుంటారో దాన్ని బట్టి అయితే కనుక మీరు పర్చేజ్ చేసుకోండి. ఈ ఓవరాల్గా ఈ అంబ్రెల్లాలో గమనించారా అండి, దగ్గరగా ఒక 5 కలర్స్ ఉన్నాయి. ఇందులోంచి ఏ కలర్తోనైనా మనం మిక్స్ అండ్ మ్యాచ్లో వేసుకున్నప్పుడల్లా చక్కగా ఒక న్యూ బ్లౌజ్తో కూడా మీరైతే కనుక చక్కగా వేసుకోవచ్చు. ఇప్పుడు నేను వేసుకున్నటువంటి బ్లౌజ్ కూడా అసలు చెప్పాలంటే పర్ఫెక్ట్గా మ్యాచ్ అయిపోయింది అనమాట బార్డర్ని బట్టి. సో అట్లా కూడా మనం చూసుకుని వేసుకోవచ్చు బోర్ అవ్వకుండా. అండ్ దీనికైతే కనుక వచ్చినటువంటి బ్లౌజ్ ఇది కంటిన్యూషనే ఉందండి. సారీ కట్చంగ్ దగ్గర నుంచే వెళ్ళాం మనం యాక్చువల్గా. అండ్ ఇదైతే కనుక మనకి ఎండింగ్లోకి వచ్చేసరికి ఇది పళ్ళుతోనే మనకైతే కనుక శారీ అనేది ఎండ్ అయింది. సో రన్నింగ్లో ఉందనుకోవాలి. శారీ లెంత్ నేను కొలిసి ఒకసారి చూస్తాను, ఇది విత్ బ్లౌజ్ వచ్చిందా వితౌట్ బ్లౌజ్ వచ్చిందని, బికాజ్ నేను డిస్క్రిప్షన్ ఇంకా చూడలేదు కాబట్టి చెప్పలేను. సో మీరు ఒకవేళ తీసుకోవాలనుకున్నప్పుడు ఒక్కసారి చెక్అవుట్ చేయండి దీని డిస్క్రిప్షన్, దాన్ని బట్టి రన్నింగ్ బ్లౌజ్ ఉందా వితౌట్ బ్లౌజ్ ఉందా అనేది మనకి. మరొక శారీ తీసుకొచ్చానండి, మంచి పింక్ కలర్ కాన్సెప్ట్ పైన అయితే కనుక చాలా లేటెస్ట్గా మనకి ఈ డిజైన్ కూడా వచ్చిందనమాట. ఇది కూడా సింపుల్ బార్డర్ సాఫ్ట్ డోలా మెటీరియల్ పైన అయితే కనుక వచ్చింది. ఓపెన్ చేద్దాము. చాలా లేటెస్ట్గా వచ్చిందండి. నేనైతే కనుక హైలీ రికమెండ్ చేస్తా, మెయిన్గా ఫ్యాబ్రిక్ సాఫ్ట్నెస్ అండ్ కలర్ కాంబినేషన్ వైజ్గా. సో సింపుల్ డిజైన్ అండి, ఇది కూడా ఎవరికైనా సరే ఈజీగా కనెక్ట్ అయిపోతుంది అనమాట. కలర్ కాంబినేషన్ ఇప్పుడు పేస్టల్స్ బాగా నడుస్తున్నాయి కదా, సో అందులోనే మనకి ఏంటంటే ఇది ఒక డిఫరెంట్ షేడ్ అని చెప్పొచ్చు. అండ్ ఇంకా పింక్ కన్నా కూడా ఎగ్జాక్ట్ కలర్ అంటే ఆనియన్ పింక్ కలర్ అని కూడా చెప్పొచ్చు అనమాట. లైక్ ఆనియన్ పొట్టు మీద ఇంకొంచెం డార్క్ షేడ్ అయితే కనుక వచ్చింది శారీకి. ఇది ఒక డిఫరెంట్గా అయితే కనుక వస్తుంది. ఇప్పుడు బాగా రన్నింగ్ కలర్ కదా అండి, దాన్ని బట్టి కూడా మీరు డెఫినెట్గా దీన్ని ఒకసారి చూడవచ్చు. జనరల్గా ఉండే కలర్ కాదు, కొంచెం రెగ్యులర్గా డిఫరెంట్ కలర్ కాకుండా అలా తీసుకుందాం అనుకునే వాళ్ళకి ఇది ఒక బెస్ట్ చాయిస్. సో డోలా మెటీరియల్ ఇదైతే కనుక మనం చూస్తున్నామండి. పళ్ళు పార్ట్ ఇదైతే కనుక కింద కూడా మనకి ఈక్వల్ బార్డర్ వచ్చింది శారీకి, కింద పైన కూడా సేమ్ బార్డర్స్ తీసుకుని శారీ కంటిన్యూషన్ అంతా కూడా ఇట్లాగా ఒక చిన్న ఫ్లవర్ లాంటిది అయితే కనుక ఇచ్చారనమాట. శారీ చూసారండి అసలు వేసుకుంటే ఎంత సింపుల్గా, ఎంత నీట్గా, ఎంత డీసెంట్గా ఉందని. ఒక మామూలుగా దీనికి వచ్చినటువంటి బ్లౌజ్ యాక్చువల్గా దీంతో పాటు వచ్చింది, కానీ దీంతో మీరు ప్యారెట్ గ్రీన్ వేసుకోవచ్చు, గ్రీన్ కలర్ వేసుకోవచ్చు అండి. సో అట్లా కూడా మీరైతే మిక్స్ అండ్ మ్యాచ్లో కూడా దీని అయితే హైలైట్ లుక్ అనేది తీసుకురావచ్చు. కలర్ కాంబినేషన్ చాలా డీసెంట్గా చాలా నీట్గా ఉంది. కొంచెం పేస్టల్స్లో కామ్గా సైలెంట్గా అట్లా కావాలనుకున్నప్పుడు ఏంటంటే ఇది చాలా బాగా వెళ్తుంది అనమాట. ఎప్పుడు డార్క్ కలర్స్ బ్రైట్ అండ్ హడావిడ్ కలర్స్లో లేకుండా డీసెంట్ కలర్ పేస్టల్ కలర్కి వెళ్ళాలంటే ఇది చాలా బాగుందండి. మీరు ఒకసారి చూడండి, ఇది కూడా చాలా బాగుంటుంది. శారీ అనేది చాలా కొత్తగా వచ్చింది డోలాలోనే. అండ్ సింగిల్ కలర్ అండి, దీంట్లో కూడా మనకి ఎలాంటి కలర్స్ కూడా అవైలబుల్గా లేవు. బార్డర్ బాగుంది, కాంబినేషన్ బాగుంది, అండ్ బ్యాక్ సైడ్ కూడా సేమ్ ఇట్లాగే వచ్చింది కాబట్టి దీనిలో ఇంక్లూడెడ్ అయినటువంటి ప్రింట్ కాబట్టి మనకి ఇది వాషింగ్లో కూడా వెళ్ళిపోదు. మీకు ఇంత క్లోజప్ లుక్ కూడా చేస్తున్నాను, మీరు చూసుకున్నట్లయితే కనుక ఎలా ఉంది ఏంటనే కంప్లీట్ డీటెయిలింగ్. అండ్ శారీ లెంత్ కూడా బాగుందండి, కాబట్టి నేనైతే తప్పకుండా హైలీ రికమెండ్ చేస్తాను. 5 స్టార్ రేటింగ్ ఇమ్మన్నా కూడా హ్యాపీగా ఇచ్చేస్తాను దీనికి. ఇదైతే కనుక మనకి సింపుల్ డాటెడ్ బుటీతో అయితే కనుక వచ్చినటువంటి కంటిన్యూషన్ బార్డర్స్లో బ్లౌజ్. ఇది లుక్ అండి. అండ్ తప్పకుండా దీన్ని కూడా మీరు కుట్టించుకొని పెట్టుకోండి. సమ్ టైమ్స్ సెల్ఫ్గా వేసుకోవాలనుకున్నప్పుడు కూడా ఇది చాలా బాగా అయితే కనుక కరెక్ట్గా మనకి మ్యాచ్ అవుతుంది అనమాట శారీకి బ్లౌజ్కి. ఎప్పుడైనా కొంచెం డిఫరెంట్ టచ్ ఇద్దాం అనుకున్నప్పుడు దీనికి డార్క్ గ్రీన్ ఆర్ లైట్ గ్రీన్ రెండు బాగానే ఉంటాయి. మరి వైట్ అంటే ఇంకా మరీ రెండు లైట్ అయిపోతాయి కాబట్టి కొంచెం హైలైట్ అవ్వాలంటే కొంచెం గ్రీనే బాగుంటుంది. ఓవరాల్గా అయితే కనుక ఇది మన లాస్ట్ శారీ అండి, చాలా బాగుంది ఈ చీర కూడా. సో చూసారు కదా అండి ఈరోజు వీడియో అయితే కనుక కలెక్షన్స్ అన్నీ కూడా నేను మీకు నచ్చాయని అనుకుంటున్నాను. అండ్ గివ్ అవే కూడా షేర్ చేశాను. కావాలనుకునేవారైతే తప్పకుండా పార్టిసిపేట్ చేస్తారని అనుకుంటున్నానండి. నా శారీ డీటెయిల్స్, నేను చూపించినటువంటి శారీ డీటెయిల్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో చాలా క్లియర్గా ఉన్నాయండి. ఏదైనా కావాలంటే క్లిక్ చేయండి, డైరెక్ట్గా మీషోలోకి వెళ్ళిపోతారు, కార్ట్లో వేసుకోండి, చెక్అవుట్ చేసుకోండి స్టాక్ అవుట్ అవ్వకముందే. ఎందుకంటే ఫాస్ట్గా అయిపోతుందండి, సీజన్ ఉంది కదా. నా దాకా వచ్చి మీ దాకా వచ్చేదాకా కూడా అసలు కొన్ని ఉండట్లేదు. అలా కూడా కొన్ని శారీస్ తీసి పక్కన పెట్టాను స్టాక్ లేక. ఎందుకంటే తీరా ఉండి నేను అప్లోడ్ ఇచ్చేసే టైంకి 2-3 డేస్ పడుతుంది కాబట్టి అయిపోతున్నాయండి చాలా ఫాస్ట్గా. అంటే నాకు డెలివరీ అయ్యి ఇవ్వడానికి ఒక 1 వీక్ to 10 డేస్ టైం పడుతుంది కదా.
సో కష్టమవుతుంది నాకు ఇవ్వడానికి కూడా. ఒకవేళ ఏదైనా లేకపోతే తప్పకుండా కమ్యూనిటీ పోస్ట్ చేస్తాను, బట్ నచ్చితే హరి ఉండాల్సిందే. సో ఇది మాత్రం నా తరఫు నుండి ఒక్క మాట చెప్తూ వీడియో అయితే కనుక ఎండ్ చేసేస్తున్నాను. రేపు కలుద్దాం, మరో సరికొత్త కలెక్షన్స్ తీసుకొని మళ్ళీ వచ్చేస్తాను. టేక్ కేర్, హ్యాపీ షాపింగ్, బాయ్ బాయ్. ఈ వీడియోలో అయితే కనుక 10th అలాగే 11th గివ్ అవే విన్నర్స్కి అయితే కనుక చూస్తున్నాము. డిస్ప్లే పైన నేను ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్కి ఎవరైతే విన్నర్స్ ఉంటారో వారైతే నాకు ఫుల్ అడ్రస్ పెట్టండి, మీ గిఫ్ట్ పంపించేస్తాను. సత్యమాధురి గారు, మీరైతే కనుక గెలుచుకున్నారు మన హౌస్ హోల్డ్ ప్రోడక్ట్ ఛానల్ నుంచి అయితే కనుక మీ గిఫ్ట్ని. సో కంగ్రాచులేషన్స్ అండి. ఈరోజు అయితే కనుక 11th గివ్ అవే విన్నర్ వచ్చేసి, సో ఎవరు వస్తారో చూద్దాము. కంగ్రాచులేషన్స్ సుష్మా గారు. కాంటాక్ట్ చేయండి మీ ఫుల్ అడ్రస్తో.